గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అప్డేట్స్ చెప్పుకుందాం. చెప్పుకోబోయే ముందు ఒక 2 minutes చెప్తున్నాను. సో ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ గురించి కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అడిగారు కామెంట్ సెక్షన్లో. సో 2 things. ఈ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ ఆ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అప్రోచ్ టువర్డ్స్ ద సిలబస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఆ ప్రిపరేషన్ లేదా సిలబస్కి సంబంధించిన అప్రోచ్ నువ్వు ఫాలో అవ్వకపోతే ఇట్ విల్ బి ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ద ఎగ్జామినర్స్ అనమాట. అంటే నువ్వు అభ్యర్థి ఒక టాపిక్ తీసుకున్నావు, స్పేస్ టెక్నాలజీ తీసుకున్నావు, ఎంతవరకు చదవాలి, ఎలా చదవాలి అనేది అర్థం కాకపోతే PSLV C1 నుంచి లేకపోతే 1962 ఇస్రో ఇన్కోస్పార్గా ఫామ్ అయినప్పటి నుంచి రీసెంట్గా వచ్చినటువంటి ఇన్సాట్ 20 వరకు ఈ మొత్తం చదవాల్సి వచ్చింది, విచ్ ఈస్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్. అలాగే డిఫెన్స్లో ఈ లాస్ట్ 2-3 yearsలో జరిగిన వర్తమాన అంశాలన్నీ తీసుకుంటే ఒక 200-300 పేజీలు అవుతుంది. ఇది అభ్యర్థుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కన్ఫ్యూషన్. ఈవెన్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కూడా చాలా రకాలైనటువంటి మల్టిపుల్ డైనమిక్స్ ఉన్నాయి. వీటిని ఓవర్కమ్ చేయాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా ర్యాపిడ్ రివిజన్ వినండి. ఓకే, ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినా మీ ప్రిపరేషన్ యొక్క షేప్ అప్ చేసుకోవడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ర్యాపిడ్ రివిజన్ వల్ల మీకు సబ్జెక్ట్ మీద ధైర్యాన్ని లేదా సబ్జెక్ట్ పట్ల ఉన్న భయాన్ని అయితే నేను 100% తొలగించగలుగుతాను. ఒక కాన్ఫిడెన్స్, ఐ కెన్ డెఫినెట్లీ క్రియేట్ కాన్ఫిడెన్స్ రిగార్డింగ్ ద ఎగ్జామ్. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ 10% ఆఫ్ ద మార్క్స్ తోటి జాబ్ కోల్పోవడానికి ప్రధాన కారణం ప్రిపరేషన్ లేకపోవడం వల్ల కాదు, లేకపోతే మెటీరియల్ సమగ్రంగా లేకపోవడం వల్ల కాదు, ఓన్లీ బేస్డ్ ఆన్ ద ఎలిమినేషన్ టెక్నిక్స్. చిన్న చిన్న క్వశ్చన్స్ చిన్నగా అంటే అది ఎలిమినేషన్లో కావచ్చు, లేకపోతే దాన్ని రాంగ్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఒత్తిడి మరియు కన్ఫ్యూషన్ గురవడం వల్ల మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. దాన్ని సరిదిద్దడం కోసం ఐ ప్లాన్డ్ ఎ మెకానిజం కాల్డ్ యాస్ టెస్ట్ సిరీస్. ఓకే, రేపు ఈవినింగ్ నుంచి యాప్లో టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో టెస్ట్ సిరీస్లో ఏమేమి ఉంటాయి అంటే, నెంబర్ 1, 5 యూనిట్స్కి సంబంధించినటువంటి ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి 5 యూనిట్స్కి సంబంధించినటువంటి 5 యూనిట్స్కి సంబంధించినటువంటి ప్రతి యూనిట్ నుంచి 15 టెస్ట్స్ ఉంటాయి. 15 టెస్ట్. అండ్ నెంబర్ 2, ఒక్కొక్క సెక్షన్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి 5 సెక్షనల్ టెస్ట్ ఉంటాయి అండ్ 2 ఫుల్ లెంత్ టెస్ట్లు. మొత్తం 22 టెస్ట్. రేపు సాయంత్రం నుంచి February 18th వరకు ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ విల్ బి కండక్టెడ్. ఓకే, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ప్రిపరేషన్ కంటిన్యూ అయిన ప్రిపరేషన్ స్థాయిలో ఉన్న మీరు దాన్ని చాలా ఇంపార్టెంట్. 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ టెస్ట్ సిరీస్. నేనే స్వయంగా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి అంటే ఎగ్జామినర్ పల్స్ని మనం ఈజీగా ఒడిసి పట్టుకోవడానికి సాధ్యమవుతుంది. నెంబర్ 2, మై స్ట్రాంగెస్ట్ ఏరియా ఈస్ ఎలిమినేషన్ టెక్నిక్స్. ఎలిమినేషన్ టెక్నిక్స్ని నేను మీకు అద్భుతంగా టీచ్ చేస్తాను. ఎప్పుడైతే ఎలిమినేషన్ టెక్నిక్స్ స్టార్ట్ అవుతాయో యూ కెన్ ఏబుల్ టు ఆ 10 అంటే చిన్న మార్పులు తప్పులతోటి ఎగ్జామ్ జాబ్ మిస్ అవ్వకుండా చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ని డిసైడ్ చేసేది 10% ఆఫ్ ది మార్క్స్. అంటే ఒక 10 క్వశ్చన్లో ఒక క్వశ్చన్. ఓకే, అంటే మొత్తం 300 క్వశ్చన్స్లో 30% ఆఫ్ ద మార్క్స్, 10% ఆఫ్ ద మార్క్స్ అండ్ 30 మార్క్స్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియా ఫర్ డిసైడింగ్ యువర్ కెరీర్. సో టెస్ట్ సిరీస్ వల్ల నేనైతే మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాను, ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్లో మిగతా వాళ్ళకన్నా 10% ఎక్స్ట్రా స్కోర్ని అయితే మీరు ది బెస్ట్గా పెర్ఫామ్ చేయగలరు. లేదా తెలిసి తప్పు చేసడం లేదా చిన్న లాజికల్ మిస్టేక్స్ ఇవన్నిటిని అధిగమించడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. Let us jump into the current topics. Okay, National Seed Congress. National Seed Congress. National Seed Congress. 13th edition of National Seed Congress was held at Varanasi. 13వ National Seed Congress. National Seed Congress was held at Varanasi. So what is the theme? Theme of National Seed Congress, 13th Seed Congress యొక్క theme ఏంటంటే innovating for a sustainable seed ecosystem. Innovation for a sustainable seed ecosystem. Sustainable seed ecosystem. And the second important thing, these are what are the 3 important observations of National Seed Congress. 13th edition of National Seed Congress లో 3 important components ఉన్నాయి. What are the 3 important?
నెంబర్ 1 నేషనల్ సీడ్ కాంగ్రెస్ లో వచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ బయోఫోర్టిఫికేషన్ ఆఫ్ క్రాప్స్. బయోఫోర్టిఫికేషన్. నెంబర్ 2, దీంట్లో నేషనల్ సీడ్ కాంగ్రెస్ లో వచ్చినటువంటి అనదర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఈస్ నథింగ్ బట్ అలాంగ్ విత్ ద బయోఫోర్టిఫికేషన్ ద సెకండ్ థింగ్ ఈస్ నథింగ్ బట్ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్. క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ అంటే వాతావరణ మార్పును తట్టుకునేటువంటి నూతన వంగడాలను ఆవిష్కరించడం, బయోఫోర్టిఫికేషన్, క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈస్ నథింగ్ బట్ దాంతో పాటు మూడవది ఏంటంటే ఈ సీడ్, డైరెక్ట్ సీడింగ్ ఆఫ్ రైస్. వరిని నారుమడి ఇటువంటివి కాకుండా డైరెక్ట్ గా విత్తనాలను వరిలో పండించడం అనేది డైరెక్ట్ సీడింగ్ ఆఫ్ రైస్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ మేజర్ అచీవ్మెంట్స్, మేజర్ అవుట్కమ్స్ అండర్ నేషనల్ సీడ్ కాంగ్రెస్, 13th edition of నేషనల్ సీడ్ కాంగ్రెస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ప్రపంచంలోని అతిపెద్ద కోరల్ ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సో ఫర్ ద సెగ్మెంట్ కాల్డ్ యాజ్, ఇక్కడ ఉంటే ఇట్స్ నాట్ కోరల్ రీఫ్. కోరల్ రీఫ్ లో బిగ్గెస్ట్ కోరల్ రీఫ్ ఈస్ నథింగ్ బట్ ఎక్కడ ఉంది? బిగ్గెస్ట్ కోరల్ రీఫ్ ఈస్ లొకేటెడ్ ఎట్ బిగ్గెస్ట్ కోరల్ రీఫ్ ఈస్ ఇన్ గ్రేట్ ఆస్ట్రేలియన్ బ్యారియర్ రీఫ్. మీకు ఆ కోరల్ రీఫ్స్ దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చదివి ఉంటారు. అయితే బిగ్గెస్ట్ కోరల్ ఈస్ లొకేటెడ్ ఇన్ సొలోమన్ ఐలాండ్స్ ఆఫ్ పసిఫిక్ ఓషన్. పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి పసిఫిక్ సముద్రంలోని సొలోమన్ దీవులలో, పసిఫిక్ సముద్రంలో సొలోమన్ దీవుల్లో శాస్త్రవేత్తలు అతిపెద్ద కోరల్ రీఫ్ ని ఐడెంటిఫై చేశారు. ఈ కోరల్ రీఫ్ యొక్క హైట్ 6 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల ఎత్తు, 34 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పు, 34 మీటర్ల వెడల్పు అండ్ 36 మీటర్ల పొడవు కలిగినటువంటి 36 మీటర్ల పొడవు కలిగినటువంటి 32 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల ఎత్తు కలిగినటువంటి బిగ్గెస్ట్ కోరల్ రీఫ్ ని శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేశారు. వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ బిగ్ కోరల్ రీఫ్ ఈస్ దిస్ కోరల్ రీఫ్ దిస్ బిగ్ కోరల్ రీఫ్ ఈస్ బిగ్గర్ దాన్ ఏ బ్లూ వేల్. ఒక బ్లూ వేల్ కన్నా పెద్దది అండ్ ఈవెన్ కెన్ బి సీన్ ఫ్రమ్ స్పేస్. అంతరిక్షం నుంచి కూడా చూడదగినటువంటి అతిపెద్ద కోరల్ రీఫ్ ని శాస్త్రవేత్తలు, నేషన్ జాగ్రఫిక్ ఛానల్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, దే హావ్ ఐడెంటిఫైడ్ దిస్ పర్టికులర్ coral. Okay, and third important update is nothing but national ignition facility. So national ignition facility, what is the unique feature of the national ignition facility? National ignition facility యొక్క ప్రధానమైన అంశం national ignition facility. National ignition facility. What is the peculiar feature of national ignition facility? NIF యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఇది ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ ఇస్ ఏ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్? న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ అనేటువంటి నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ యొక్క మెయిన్ డైనమిక్ కాంపోనెంట్స్ చూడండి. నెంబర్ 1, ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ అంటే కేంద్రక సంలీనం. ఓకే, సో హైడ్రోజన్ ఆటమ్స్ లేదా హీలియం ఆటమ్స్ యొక్క కేంద్రకాల యొక్క సంలీనం ద్వారా వచ్చినటువంటి శక్తిని ఎనర్జీగా ఉపయోగించడం. అయితే దీంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కన్నా లేదా ఉత్పత్తి అయ్యే శక్తి కన్నా దానికోసం అవసరమయ్యే శక్తి చాలా ఎక్కువ అవుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఆదిత్య కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు కలిపి ఫ్రాన్స్ లోని కెడరేష్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ కావచ్చు. ఓకే, ఇలా చాలా ప్రపంచవ్యాప్తంగా అనేక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ ఉన్నాయి. కానీ అన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ అవి తీసుకునేటువంటి ఎనర్జీ ఎక్కువ, అవి విడుదల చేసేటువంటి ఎనర్జీ తక్కువ అన్నమాట. ద ఇంటేక్ ఈస్ మోర్ దాన్ ద అవుట్పుట్. దీన్ని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ ఆ రికార్డును బ్రేక్ చేసింది. నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ ఏం చేసిందంటే వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఓకే, అది తీసుకునేటువంటి ఎనర్జీ కన్నా అది ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ అధిక మోతాదులో ఉత్పత్తి చేసినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ. నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ. So that is the important concept with reference to the segment
segment called as what? Nuclear fusion reactors కి సంబంధించినటువంటి segment. Next, Cape water lily, another important component with the last topic under current science and technology law. National Cape water lily. Cape water lily. Water lily is different and lotus is different. Don't compare these two are the same. In national Cape water lily, Nymphia capensis का पिलवबड़े. Nymphia capensis. Nymphia capensis का पिलवबड़े ये Cape water lily 1950s లో సౌత్ ఆఫ్రికాలో నుంచి అంతరించిపోయింది. సో ఇది ప్రధానంగా కేప్ టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిత్తడి నేలలు ఎక్కువగా కనపడుతుంది. ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ అరౌండ్ ద వెట్లాండ్స్ అరౌండ్ ద కేప్ టౌన్. అయితే 1950s లో ఇది కేప్ టౌన్ ప్రాంతం నుంచి అంతరించిపోయింది. ఈ 2024 నవంబర్లో ఈ కేప్ వాటర్ లిలీని మళ్ళీ తిరిగి రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ఏ వెరీ గ్రేటెస్ట్ ఇనిషియేటివ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక జీవి ఒక ప్రాంతం నుంచి అంతరించిపోవడానికి గల కారణాలు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అడగడానికి అవకాశం ఉంది. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దట్? నెంబర్ 1, హ్యాబిటాట్ లాస్, హార్వెస్టింగ్ అండ్ పొల్యూషన్. ఓకే, కేప్ వాటర్ లిల్లీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో స్టేట్మెంట్ 1, 2, 3 ఇలా అడగవచ్చు. ఓకే, కేప్ వాటర్ లిల్లీ అంతరించిపోవడానికి ప్రధానంగా 3 రీజన్స్. నెంబర్ 1 ఈస్ వాటర్ పొల్యూషన్. నెంబర్ 2, హ్యాబిటాట్ లాస్. ఓకే, ఆ చిత్తడి నేలలు పూర్తి స్థాయిలో తొలగించడం, హ్యాబిటాట్ లాస్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అబౌట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ హ్యాబిటాట్ లాస్ తో పాటు థర్డ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హార్వెస్టింగ్. ఎప్పుడైతే ఈ మూడింటి వలన హార్వెస్టింగ్ వలన నష్టపోయినటువంటి కేప్ వాటర్ లిల్లీగా పిలువబడే నింఫియా కెపెన్సిస్ 1950s లో అంతర్ధానమైన దాన్ని 2024 నవంబర్లో తిరిగి దాంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో this is the important concept with reference to your examination point of view. So thank you very much. All the very best. God bless you.